హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై. గోల్డ్ మార్కెట్ డైరెక్షన్ ఏం జరిగింది అనేది ఒక చిన్న విశ్లేషణ చూద్దాము. నిన్న అంటే మీ అందరికీ తెలుసు, గత 6 months నుంచి ఈ గోల్డ్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేశాము. ఈ మధ్య గోల్డ్ కూడా మంచి, ఎలా చెప్పాలంటే, చాలా మందికి ఎక్కువ డబుల్గా పెరిగిపోయింది. అందరికి తెలుసు, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా. బట్ ఈ డైరెక్షన్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంది కాబట్టి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. తగ్గినా పెరిగినా వాళ్ళు ఎలాగా హోల్డ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులు కాదు కాబట్టి. ఓన్లీ వ్యాపారస్తులు మాత్రం, అంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు లాస్ అవుతూ ఉంటారు, ప్రాఫిట్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ అనమాట బిజినెస్లో. అది ఇప్పుడు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉంది గోల్డ్ మార్కెట్ డైరెక్షన్ అందరికి తెలుసు. మనం గత 6 నెలల నుంచి దీన్ని లాంచ్ చేసాం. అప్పటి నుంచి ఎగ్జాక్ట్ ఇప్పుడు ఎన్ని పాయింట్స్ జనరేట్ అయింది ఏంటి 6 నెలల్లో అనేది చాలా స్పష్టంగా చూపిస్తాను. మీరు వినండి. ఇది 6వ నెల స్టార్టింగ్. ఇప్పుడు నిన్న మనము గోల్డ్ వచ్చి నిన్న 9 గంటలకి ఎగ్జాక్ట్గా ఒక షార్ట్ అక్యుములేషన్ అయింది. చూద్దాము ఏం జరిగిందని. నిన్న మార్నింగ్ వచ్చి గ్యాప్ అప్ వచ్చింది. గ్యాప్ అప్ అయ్యి మార్కెట్ నిన్న ఆల్మోస్ట్ 1,60,000 దాకా కూడా మార్నింగ్ వెళ్ళింది గోల్డ్. అక్కడి నుంచి మళ్ళీ అసలు గోల్డ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ మారుతుంది. మీ అందరికీ తెలుసు, టోటలీ ఇంటర్నేషనల్కి సంబంధించింది ఇది. కాబట్టి నిన్న ఎగ్జాక్ట్గా 9 గంటలకి ఏం జరిగింది, ఒక లాంగ్ ఎంట్రీ కూడా వచ్చింది, బట్ అది యాక్టివ్ అవ్వలేదు. 7 గంటలకి ఎప్పుడో వచ్చింది, 7:30కి. ఆ తర్వాత సెల్ యాక్టివ్ అయింది. సెల్ వచ్చి చూద్దాము పర్ఫెక్ట్గా ఎప్పుడు యాక్టివ్ అయింది ఏంటని. షార్ట్ అక్యుములేషన్ వచ్చి 1,54,950. అండి, ఈ అవుట్ స్టేషన్కి వెళ్ళొస్తేనే కొద్ది క్లైమేట్ చేంజ్ వస్తుంది. మొన్నే 33వ బ్యాచ్ కంప్లీట్ చేసుకుని వచ్చాను హైదరాబాద్ నుంచి చెన్నైకి. 33 వర్క్షాప్స్ వెళ్ళిపోయిందండి. ఎలా పూర్తి చేశానో నాకే తెలీదు. నీ భగవంతుడు దయ. అది ఇది కూడా 50తో ఆపేస్తున్నానని అనౌన్స్మెంట్ కూడా చేశాను. ఎందుకంటే ఎక్కువ చేయలేకపోతున్నాను కాబట్టి 50తో క్లోజ్ అవుతుంది. అది 50 వర్క్షాప్లు ఎవరెవరంతా వచ్చి నేర్చుకుంటారో వారందరూ అదృష్టవంతులనే చెప్పాలి. అంతే. ఇప్పుడు చూద్దాము. వెళ్దాం. ఓకే, అండి నిమిషం. ఓకే, 9 గంటలకి వచ్చాము. చూద్దాం అది యాక్టివిటీ ఏంటి. టైం
అంటే గోల్డ్ మార్కెట్ డైరెక్షన్ వచ్చి అనేది మనకి ఈవినింగ్ నైట్ దాకా ఉంటుంది కాబట్టి మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఇది మధ్య మనం ఈ ఇయర్ కూడా జనవరి 12వ తారీఖున సిల్వరు గోల్డ్ టార్గెట్ మనం ఇచ్చాము, అది కంప్లీట్ కూడా అయిపోయింది. జనవరి 12వ తారీఖే ఇచ్చాము గోల్డ్ అండ్ సిల్వర్. చూడాలంటే వెళ్ళి చూసుకోండి. ఇంకా ఎక్స్టెండెడ్ టార్గెట్స్ ఉన్నాయి. తర్వాత ఏంటనేది ఎందుకంటే ఫస్ట్ మెయిన్ టార్గెట్స్ చాలా తొందరగా అయిపోయిందండి ఈ సంవత్సరం. అదే చాలా ఆశ్చర్యం అన్నమాట. ఎప్పుడు జరగదు అట్లా. కొన్ని కనీసం 3-4 నెలలు అయినా పడుతుంది టార్గెట్స్ అన్ని కంప్లీట్ అవ్వడానికి. బట్ ఈసారి చాలా తొందరగా అయిపోయింది. షేర్ మార్కెట్ అంటేనే ఏంటంటే ఎప్పుడు ఎలా చెప్పాలంటే ఊహించంది. అంటే అన్నీ కొత్తగానే జరుగుతుంటాయి. అదే వింత. ఇక్కడ జరిగింది జరుగుతుంది, కొత్తగానే జరుగుతుంది. యా ఇప్పుడు చూద్దాము. చూడండి, మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టున్నాము. ఎగ్జాక్ట్గా 9 o'clockకి చూద్దాము. నైన్ ఓ క్లాక్ యాక్టివ్ అయిపోయింది. టార్గెట్స్ వచ్చి ఒక 2 టార్గెట్స్ ఇచ్చాము. T50 ఒకటి T50 950 ఒకటి. ఇంకోటి వచ్చి 140 47 950 47 950. చూద్దాము ఈరోజు నిన్న వచ్చిందా, ఈరోజు ఏం జరిగిందని. నిన్న వచ్చి ఎగ్జాక్ట్గా 152 533 వచ్చింది. తర్వాత కూడా ఏం జరిగిందని చూద్దాము. ఇక్కడ రాత్రి 12 దాకా ఉంది కదా. ఓకే, చూద్దాం. చూడండి, ఇప్పుడు టైం మార్కెట్ క్లోజ్ అవుతుంది. నిన్న మార్కెట్ వచ్చి ఎగ్జాక్ట్గా నిన్న వచ్చి 153 046లో క్లోజ్ అయిపోయింది. ఈరోజు ఉదయమే మన చెప్పిన లెవెల్స్, అంచనా లెవెల్స్ వచ్చేసింది. ఇవన్నీ ఒక ఎడ్యుకేషనల్ పర్పసే అండి. అది ఆల్మోస్ట్ ఈరోజు లో వచ్చి ఎంత వచ్చిందంటే 148 455. అంటే మన అంచనాకి 80% కింద వస్తేనే వచ్చినట్టు లెక్క. ఆల్రెడీ క్లియర్ వచ్చినట్టు క్లోజ్ అయిపోయింది. చూద్దాము. ఇది మార్కెట్ డైరెక్షన్ అండి. నిన్న ఇచ్చింది అంచనా లెవెల్సే.
క్లియర్గా స్పష్టంగా అన్నీ జరిగిపోయింది. అది యా ఇప్పుడు అసలు ఎంత జనరేట్ అయ్యింది ఏంటి అనేది చూద్దాము. ఓవరాల్గా గత 6 నెలల నుంచి ఎన్ని పాయింట్స్ జనరేట్ అయింది ఏంటి అనేది చూపిస్తాను నేను. చూడండి. అది చూడండి. గత 6 నెలలు అంటే ఇది 6వ నెల. అక్యుములేషన్ డిస్ట్రిబ్యూషన్స్ ఎలా జనరేట్ అయింది టోటల్గా దాదాపు ఇదే అండి. స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఎక్కడ అక్యుములేషన్ జరిగింది, ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగింది అనేది చాలా స్పష్టంగా క్లారిటీగా ఉంటుంది. అది తర్వాత దాదాపు ఇది ఎప్పుడంటే 8వ నెల నుంచి 11వ నెలకి దాదాపు 21,408 జనరేట్ అయి ఉంది. తర్వాత వచ్చి 11వ నెల నుంచి మళ్ళీ ఇప్పుడు ఉంటుంది ఇంకో పేజీ దాదాపు 28,800 జనరేట్ అయింది. తర్వాత ఓవరాల్గా యాజ్ ఆన్ వచ్చి 42,342 జనరేట్ అయిందండి. అది ఇదండి నిఫ్టీ గోల్డ్ మార్కెట్ డైరెక్షన్. తర్వాత ఇప్పుడు 34వ వర్క్షాపు చెన్నైలో జరుపుతున్నాము. మార్చి 28, 29. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మా వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి. ఆయన పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. కాబట్టి మనం ఒక బ్యూటిఫుల్ అయిన 3 సబ్జెక్ట్స్ చెప్పిస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ, ఇంట్రాడే ఫ్యూచర్స్ మరియు ఈక్విటీ బాటమ్స్ షార్ట్ టర్మ్లో, అదేలాగా లాంగ్ టర్మ్ కూడా ఎలా కనిపెట్టాలి ఏంటి అనేది వండర్ఫుల్ సెషన్గా ఉంటుంది. 34వ వర్క్షాప్ మన అకాడమీలో జరిపేది. థ్యాంక్ యూ టు వన్.